సమస్యల చేత, ఇబ్బందుల చేత, డిప్రెషన్ లో ఉన్నారో వారిని సైతం బ్రతికించే వాక్యము. ఈ వాక్యము నన్ను కూడా బ్రతికించింది. ఒకనాడు నేను అదే స్థితిలో ఉన్నాను, కానీ ఈ వాక్యము నన్ను బ్రతికించి ఈరోజు సజీవ సాక్షిగా నిలబెట్టింది. హల్లెలూయా. రెండోది ఏం చేస్తుందంట, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. మన బ్రతికించున్నదంట ఈ వాక్యము. రెండోది, మన బాధల్లో మనకి నెమ్మదిని కలగజేస్తుంది. ఎందరైతే నెమ్మది లేక ఉన్నారో, సమాధానం లేక ఉన్నారో, శాంతి లేక ఉన్నారో, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారో, ఇంకా ఇంకా ఎందరైతే మరణకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారో, ఈ రోజు దేవుని వాక్యాన్ని సాత్వికత అంగీకరించి, దేవుని వాక్యం చేత వెలిగింపబడి, దేవుని వాక్యం చేత కట్టబడి, దేవుని వాక్యము ద్వారా మీరు ప్రవర్తించినట్లయితే, దేవుని వాక్యానుసారంగా మీరు జీవించినట్లయితే, ఇదిగో ఈ వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది. హల్లెలూయా. దేవుని సేవకునిగా నేను ప్రకటిస్తున్నాను, ఈ వాక్యాన్ని మీరు అంగీకరిస్తే దేవుని వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది. ఇది బ్రతికించే వాక్యది, జీవింపజేసే వాక్యది. అదిగో చనిపోయి కుళ్ళిపట్టిన లాజర్, నువ్వు బయటికి రాని దేవుని వాక్యం వెళ్ళి పలకగా మృతుడైన లాజరు సజీవుడిగా బయటకు వచ్చిన వాడు. హల్లెలూయా. ఇదిగో హెచ్కేల్ 37వ అధ్యాయంలో ఏ వాక్యం అయితే